ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద మన మీడియా వారికి చేయాలి, జన సమీకరణ ఏ విధంగా చేయాలి. చేనేత అనేది మరుగున పడిపోతే మనం ఒక చేనేత జాతిలో చెప్పుకుంటాక మనకు నోటి మాట కూడా రాని పరిస్థితి. మన చేనేతలో ప్రపంచం మానవాళికి బట్ట అందించిన వాళ్ళ మానాన్ని కాపాడిన జాతి మంది. ఈ గౌరవం మనకి శాశ్వతంగా తరతరాలు నిలబడిపోవాలి, నిలిచి ఉండాలి. దానికోసం ప్రతి ఒక్కళ్ళు మన కోసం కాకపోయినా మన జాతి ఉనికి కోసం, చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం పట్టుదలతో కలిసి ప్రయాణం చేసే వీళ్ళు కూడా బాగా చేశారు. అందరూ గుమిగూడి మంచి విజయవంతమైన ఉద్యమాన్ని నిర్మించారు. వీళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే రాజకీయంగా రేపు మనం నష్టపోతామనే భావన పార్టీలుగా ప్రభుత్వానికి మనం తీసుకొచ్చిన రోజునే మనం విజయవంతం అవుతాం. మన జాతికి గౌరవం దక్కుద్ది, సమాజంలో మన వృత్తి పరీక్షించబడుతుంది. ఇప్పటికీ అనేక మంది చేనేత వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరుగాన ఈ చేనేత వృత్తిని పరిరక్షించే మార్గాలు మీరు చేపట్టకపోతే ఈ 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నానే కాదు, దీన్ని మరింత ఉద్యమం చేసి రాష్ట్రంలో ఉన్న చేనేతలందరినీ ఐక్యం చేసి ఇది మీకు వ్యతిరేక శక్తిగా చేసే పని కూడా మేము చేస్తాం. మమ్మల్ని విస్మరించి పట్టించుకోకుండా ఇంత అత్యున్నతమైన వృత్తి, అన్ని వృత్తుల్లోకి నైపుణ్యం కలిగిన వృత్తి చేనేత వృత్తి, ఆ వృత్తినే మీరు విస్మరిస్తే మీకు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చేనేత కార్మికులకి ఐసిఐసిఐ లాంబార్డు హెల్త్ ప్యాకేజీ కింద సంవత్సరానికి 30,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ని 2017 మార్చి 35 రద్దు చేసింది. అదేవిధంగా మహాత్మా గాంధీ బంగారు యోజన స్కీమ్, అంటే చేనేత కార్మికులు సంవత్సరానికి 80 రూపాయలు కడితే అతను 59 సంవత్సరాల లోపు చనిపోతే 67 రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చే స్కీమ్ని, ఆ స్కీమ్ని కూడా 2017 మార్చి 35 రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఆ స్కీమ్స్ మొత్తం పునరుద్ధరించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 203 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని, 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని, నేతన నేస్తం అన్ని అమలు జరపాలని, అదేవిధంగా చేనేతకు ప్రమాదకరమైనటువంటి జిఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఈ ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ డిమాండ్స్ మొత్తం కూడా సాధించడానికి ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నాలు చేనేత కార్మికులు, చేనేత శ్రేయోభిలాషులు, చేనేత ఉపవృత్తులు అందరూ పాల్గొని ఈ ప్రభుత్వం మన సమస్యల పరిష్కారం చేసే వరకు పోరాటాలు పాల్గొనాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.